ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి బెండకాయ పచ్చడి. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి తట్టించుకొని తింటే ఆహా ఏమి రుచి. ముందుగా పావు కిలో బెండకాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగి నేను చూపించిన విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు తినే స్పైసీనెస్ని బట్టి 10 నుంచి 12 దాకా పచ్చిమిర్చి, 3 టమాటాలని కట్ చేసి పెట్టుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేడెక్కాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కల్ని వేసి మీడియం మంట మీద పెట్టుకొని కాస్త క్రిస్పీగా జిగురంతా పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఈ బెండకాయ పచ్చడి చేసుకుంటే పచ్చడి అనేది కాస్త జిగురుదనం అనేది ఉండదు. క్రిస్పీగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు మనం ఆయిల్లో నుంచి తీసేసుకొని ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి, 3 మీడియం సైజు టమాటాలని వేసి కాస్త మీడియం మంట మీద పెట్టుకొని ఈ టమాటాలు అనేవి కాస్త సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. కొద్దిగా టమాటాలు ఉడికాక కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరిపడినంత ఉప్పును వేసేసి మూత పెట్టి ఈ టమాటాలని సాఫ్ట్గా ఉడికించుకోండి. టమాటాలు ఉడికాక కొద్దిగా చింతపండు వేసుకోండి. టమాటాలని సాఫ్ట్గా ఉడికిపోయాయి కదండి. ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, గుప్పెడు పల్లీలను ఫ్రై చేసి వేసుకోండి. ఇప్పుడు వీటిని ఇలా గ్రైండ్ చేసుకోండి. పల్లీలని గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చిని కూడా వేసేసుకోండి. మీరు రోలు అవైలబుల్లో ఉంటే ఈ పచ్చడిని రోట్లో అయినా చేసుకోవచ్చండి. రోట్లో చేసుకుంటే ఇంకా దీని రుచి అనేది మరింత పెరుగుతుంది. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోండి. వీడియో క్లిప్లో చూపించే విధంగా గ్రైండ్ చేసి ఈ బెండకాయ పచ్చడిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సిన తాలింపు పెట్టుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఈ మినప్పప్పు కాస్త వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. కొద్దిగా ఇంగువ, కరివేపాకు, చిటికెడు పసుపును వేసి ఈ తాలింపు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని వేసేసి ఈ తాలింపులో కలిపేసుకోండి. ఇంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే బెండకాయ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే దాని రుచే వేరు. చపాతీ, పుల్క అసలు దేనిలోకైనా తినొచ్చు ఈ బెండకాయ పచ్చడిని. ఈ రెసిపీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.